ఆదుకోవలసిన దేవుడు ఆగ్రహించాడు. తన కన్ను మూసైనా భగవంతుడికి తన ఆవేదన చెప్పాలనుకున్నాడు. జరిగిన అన్యాయం భరించలేని సురేఖ మహేంద్ర మీద తిరగపడింది. ప్రపంచాన్ని ఆడించే శక్తిగల మహేంద్రని ఓ మామూలాడిది ఏం చేయగలదు? సురేఖకు పిచ్చెక్కిందని, ఆమెని పిచ్చి ఆసుపత్రికి పంపమని తన వాళ్లకు చెప్పాడు మహేంద్ర. లా డిగ్రీ తీసుకున్న రాకేష్ సురేఖతో పెళ్లి విషయం మాట్లాడడానికి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా సురేఖ ఇంటికొచ్చాడు. రాకేష్ జీవితంలో ఆవేదన, ఆవేశం ఆ క్షణం నుంచే చోటు చేసుకున్నాయి. కన్న తండ్రి మీద రాజీ లేని పోరాటం మొదలయ్యింది. సురేఖ పిచ్చిదని, ఆమె ప్రవర్తన మంచిది కాదని, తనను చంపడానికి ప్రయత్నించిందని సురేఖ మీద ఎన్నో కేసులు పెట్టాడు మహేంద్ర. సురేఖను కోర్టుకు తీసుకొచ్చారు. ఆమె కేసును వాదించడానికి ఏ లాయరూ ముందుకు రాలేదు. లాయర్గా అనుభవం లేని రాకేష్ సురేఖ తరపున వాదించడానికి నిర్ణయించుకున్నాడు. నీతి ఒంటరిదయ్యింది, న్యాయం దిక్కులేనిదయ్యింది, సత్యం ఏడుస్తోంది. సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ మహేంద్రకు అమ్ముడుపోయాయి. అనుభవం లేని రాకేష్ మహేంద్ర అధికారం, డబ్బు, దుర్మార్గం ముందు ఓడిపోయాడు. ఓడిపోయిన నీతి నిజాయితీలను చూసి సురేఖ నిజంగానే పిచ్చిదయింది. వ్యభిచార నేరం కింద పట్టుబడిన సురేఖ పిచ్చిదని, ఆమె మనుగడ సమాజానికి హానికరం కాబట్టి ఆమెను వెంటనే మెంటల్ హాస్పిటల్కి పంపి తగిన ట్రీట్మెంట్ ఇప్పించమని పోలీసు శాఖను ఆదేశిస్తున్నాం.
యూ బ్లడీ మర్డర్! నా సురేఖను చంపావు. ఎందుకురా చంపావు? ఏం చేసిందిరా? అమ్మ ఇకరాన్ని చంపేశావు కదరా. యూ బ్లడీ! నువ్వు చావాలి, నువ్వు చావాలి. అమ్మా, వాడు సురేఖను చంపేశాడమ్మా. వాడు హంతకుడమ్మా, కూనికోడు. వాడు చావాలమ్మా, వాడు బతకడు, చావాలి. నా మాట వినైనా నా తండ్రివి కాదు. ఆవేశపడి ఏం చేయొద్దు బాబు. అమ్మా, వాడు నా సురేఖను చంపేశాడమ్మా. ఊరికే చంపేశాడు. కోర్టులో పిచ్చిదాన్ని చేశారమ్మా. పిచ్చిదానిలాగా పారిపోయిందమ్మా. నేనేం చేయలేకపోయా. ట్రైన్ వచ్చి నా కళ్ళ ముందే సురేఖ చచ్చిపోయిందమ్మా. చచ్చిపోయింది అమ్మా. నా డ్రెస్సు చిక్కుకుందమ్మా. లేకపోతే సురేఖ నేను కాపాడేవాడినమ్మా. అవమానం భరించలేకపోయింది. ఆత్మహత్య చేసేసుకుందమ్మా. దీనంతటిగా కారణం నువ్వేరా. నిన్ను చంపేసేవాడిని. ఐ కిల్డ్ యు. కానీ మా అమ్మ కోసం నేను వదిలేస్తున్నాను. అమ్మా, వీడితో వద్దమ్మా. ఈ హంతకుడితో వద్దు. ఈరోజు సురేఖని చంపేశాడు. రేపు ఇంట్లోంచి వెళ్ళిపోదామ్మా. అమ్మా, మనం వెళ్ళిపోదాంగా. మిస్టర్ మహేంద్ర, మేము వెళ్ళిపోతున్నాం. ఈ క్షణం నుంచి నువ్వు నాకు చచ్చిపోయావు. యా.